హాయ్ ఫ్రెండ్స్, నేను కూడా మీలాగా స్మాల్ క్రియేటర్ని. నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాక చాలా మిస్టేక్ చేశాను. కానీ ఈ మిస్టేక్స్ మీరు చేయకూడదని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో స్మాల్ యూట్యూబర్స్ అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్ని సింపుల్గా చెప్తాను. ఈ మిస్టేక్స్ కింద మీరు అవాయిడ్ చేస్తే మీ ఛానల్ జర్నీ ఈజీగా ఉంటుంది. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. మిస్టేక్ నెంబర్ 1, వీడియోని జడ్జ్ చేయకండి. చాలా మంది ఫస్ట్ వీడియో అప్లోడ్ చేస్తేనే వ్యూస్ రాలేదని డిసప్పాయింట్ అవుతారు. కానీ నిజం చెప్పాలంటే ఫస్ట్ వీడియో యూట్యూబ్కి ట్రైనింగ్. మీ ఛానల్ గురించి యూట్యూబ్ ఫస్ట్ తెలుసుకుంటుంది. సో ఫస్ట్ వీడియోని రిజల్ట్ కోసం కాదు, లెర్నింగ్ కోసం చూడాలి. మిస్టేక్ నెంబర్ 2, వ్యూస్ని ఓవర్థింక్ చేయడం. ప్రతి 5 మినిట్స్కి ఒకసారి వ్యూస్ చెక్ చేయడం ఒక బిగ్ మిస్టేక్. వ్యూస్ ఎక్కువ వస్తే హ్యాపీ, తక్కువ వస్తే సాడ్. ఈ హ్యాబిట్స్ మీ గ్రోత్ని స్లో చేస్తుంది. ఇన్స్టెడ్ జస్ట్ వీడియో ఇంప్రూవ్ చేయడం మీద ఫోకస్ చేయండి. మిస్టేక్ నెంబర్ 3, ఫస్ట్ అవర్లో మిస్టేక్స్. చాలా మంది వీడియో అప్లోడ్ అయ్యాక లింకులు ఫార్వర్డ్ చేయడం, ర్యాండమ్ గ్రూప్స్లలో షేర్ చేయడం, మీ వీడియో మీరే చూసుకోవడం ఒక బిగ్ మిస్టేక్. ఇలా చూడడం వల్ల, షేర్ చేయడం వల్ల యూట్యూబ్కి నెగిటివ్ సిగ్నల్ పోతుంది. సో అందుకే ఫస్ట్ అవర్లో కామ్గా ఉండాలి. మిస్టేక్ నెంబర్ 4, కన్సిస్టెన్సీ బ్రేక్ చేయడం. ఒక వీడియో అప్లోడ్ చేసి వీక్ గ్యాప్ ఇవ్వడం, మళ్ళీ అప్లోడ్ చేసినప్పుడు రీచ్ స్లో అవుతుంది. కన్సిస్టెన్సీ అంటే డైలీ అప్లోడ్ చేయడం కాదు, రెగ్యులర్గా కరెక్ట్ టైంలో అప్లోడ్ చేయడం. మిస్టేక్ నెంబర్ 5, కంపేర్ చేసుకోవడం. చాలా మంది బిగ్ క్రియేటర్స్ని చూసి నేను ఎందుకు ఇలా లేను అని ఫీల్ అవుతుంటారు. కానీ నిజం చెప్పాలంటే వాళ్ళు కూడా చాలా ఇయర్స్ నుండి కష్టపడుతున్నారు. మీ జర్నీ స్టార్ట్ అయిందే ఇప్పుడే. కంపేర్ చేయడం కాదు, లెర్నింగ్ చేయడం ఇంపార్టెంట్. యూట్యూబ్లో సక్సెస్ రావాలంటే ఓవర్నైట్ రాదు, కానీ డిసిప్లిన్ ప్లస్ పేషెన్స్ ఈ రెండు ఉంటే డెఫినెట్లీ సక్సెస్ వన్ డే ఖచ్చితంగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో చెప్పండి, నేను పక్కా రిప్లై ఇస్తాను. మీకోసం స్పెషల్ వీడియో కూడా చేస్తాను. ఇలాంటి వీడియోస్ కావాలంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.